హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ స్పీక్. ఈ వీడియో ప్రత్యేకించి అమృత ప్రణయ్ ఈవిడ ఉంది కదా, ఈవిడ గురించి అయితే డీటెయిలింగ్ గా కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలనుకున్నాను. నా అభిప్రాయాలు మాత్రమే ఇవి. సో ఆవిడ గురించి చెప్పే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కాస్త నేను లిమిట్ దాటి పద్ధతిగా మాట్లాడాలని నేను ట్రై చేస్తాను. కాకపోతే లిమిట్ దాటి ఏమన్నా మాట్లాడితే నన్ను క్షమించండి. సో వివరాల్లోకి వెళ్తే, అమృత ప్రణయ్ అప్పట్లో వీళ్ళిద్దరు లవ్ స్టోరీని వ్యతిరేకించినటువంటి తన తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చెప్పి తన తండ్రి ఏం చేశాడంటే తన భర్తను చంపించడం జరిగింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించినటువంటి న్యూస్. ఆ విధంగానే తన జైలుకి వెళ్ళినటువంటి తన తండ్రి కూడా తర్వాత కొన్ని నెలల తర్వాత వాళ్ళ తండ్రి కూడా చనిపోవడం జరిగింది. సో తండ్రిని కోల్పోయి భర్తని కోల్పోయి ఏదేమైనా ఎవరు తప్పైనా కానీ వాళ్ళ బంధాన్ని వాళ్ళ యొక్క పగను వాళ్ళ మీద తీర్చుకుని వాళ్ళే బలైపోయారు. మధ్యలో బలైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అమృత అనే చెప్పుకోవాలి. ఇటువంటి తరుణంలో తన కడుపుతో ఉన్న బిడ్డని ప్రసవించి తన కొడుకుని చూసుకుంటూ తన వంతు జీవనం అయితే తను కొనసాగిస్తుంది. తను ప్రత్యేకించి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకుంది. సో తన వంతు అభిప్రాయాలను తెలియజేస్తూ వాళ్ళ పిల్లోడిని కూడా చూపిస్తూ ఇవన్నీ తన పనేదో తను చేసుకుని తన దారిలో తను వెళ్ళిపోతుంది. ఇది ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే మొన్న తన వల్గారిటీకి ఏదో డ్రెస్ వేసుకుందని చెప్పేసి కొంతమంది నెటిజన్లు, సంఘ సంస్కర్తలు, అయ్యో బాబోయ్ ప్రతి ఒక్కరు ఆవిడ మీద పడిపోయారండి ఆ రోజు. కానీ ఒకటండి, ఆవిడ భర్తను కోల్పోయింది, తండ్రిని కోల్పోయింది, యంగ్ ఏజ్ లో ఉంది. ముసలావిడ కాదు, పెద్ద ఏజ్ లో అతని భర్తను అయితే కోల్పోలేదు. ఆవిడ చదువుకున్న ఆవిడ కాస్త ఫ్యాషనేటిక్ గా ఉన్నటువంటి ఆవిడ ఏ విధమైన డ్రెస్సులు వేసుకోవచ్చు. ఆవిడకి ఆ ఇండివిజువాలిటీ ఒక స్వేచ్ఛ ఉంది. తన లైఫ్ తంది. మీరేం బట్టలు కొనివ్వట్లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బట్టలు కొనివ్వట్లేదు. వాళ్ళ లైఫ్ సర్కిల్లో ఏం జరుగుతుందో మీరు ఏమైనా దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నారా? మంచి చెడులు ఏమైనా చూసుకుంటున్నారా? లేదు, ఎవరు చూడరు. ఏదైనా న్యూస్ వచ్చిందా చూసుకున్నామా, అరే వీడి నేను చంపుకున్నాడా, వీడిని చంపుకున్నాడా అని చెప్పి పెద్ద పాప్కార్న్ మ్యాటర్ అయితే మీకు దొరికేస్తుంది. సో కూర్చుని ఇరానీ చాయ్ తాగి మరి మాట్లాడుకుంటారు పిచ్చి కబుర్లన్నీ. వాళ్ళ పర్సనల్ మ్యాటర్కి వచ్చే విషయానికి ప్రతి ఒక్కడు ఇన్వాల్వ్ అయిపోతాడు. అంత అవసరం లేదు, అంత సీన్ లేదు. ఆవిడ ఏదో ఒక స్కట్ ఏదో వేసుకుందని చెప్పేసి పెద్ద వైరల్ చేశారు, పెద్ద పెద్ద బూతులు పెట్టారు, పెద్ద పెద్ద లిస్ట్ రాశారండి. మొగుడిని చంపేసావు, ఇది చంపేసావు, ఇప్పుడేమో నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఇలా తిరుగుతున్నావు. నోటితో చెప్పకూడదు కానీ చాలా రకాలుగా అన్నారు. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. ఒకటండి, యంగేజ్ లో అయితే భర్తను కోల్పోయింది. పోనీ ఒక 2 సంవత్సరాలు బాధపడుతుంది, పోనీ 3 సంవత్సరాలు బాధపడుతుంది. జీవితాంతం బాధపడి తెల్ల చీర కట్టుకుని పక్కన కూర్చోవాలనేనా మీ అభిప్రాయం? అంతే కదా. అంటే జనాధారంలోకి రాకూడదు, మీడియా ముందుకు రాకూడదు, ఎవరి ముందు కనిపించకూడదు, తను ఎక్కడో మూల చీకటి గదిలో వాళ్ళ కొడుకుని చూసుకుంటే పెద్దం చేసుకుంటే ఇలా ఉండాలి. ఇదే కదా మీ అభిప్రాయం? ఎవరుంటారండి? ఎవరుంటారు? తను ఏమన్నా ముసలావిడ? బాగా వయసు ఏమైనా మీద పడిపోయిందా? కడుపుతో ఉన్నప్పుడే ఎంగేజ్ లో తన భర్తను కోల్పోయింది. అంతకుముందు తను చదువుకున్న ఆవిడ, ఫ్యాషనేటిక్ గల ఆవిడ కూడాను. ఆ మాత్రం ఫ్యాషన్ ఉండదా చెప్పండి? ఆ మాత్రం ఫ్యాషన్ ఉండదా? ఇంకేం కోరికలు ఉండవు? ఇంక 24 గంటలు బాధ ఉండదా? ఉంటది. మొగుడు చనిపోయాడు మీకంటే తనకి ఎక్కువ బాధ ఉంటది. తండ్రి చనిపోయాడని బాధ మీకంటే తనకి ఎక్కువ ఉంటుంది. మీరేం ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అర్రే మీ ఇంట్లో ఒక నాన్న చనిపోతేనే 1 సంవత్సరం, లేకపోతే ఏదైనా ఫాదర్స్ డే వస్తే గుర్తు చేసుకుంటావు. నీకే నీ ఇంట్లో చనిపోయిన వాళ్ళకి వాల్యూ ఇవ్వవు, నువ్వే వాళ్ళని గుర్తు చేసుకో. ఎవరెవరో ఏదో చేసుకుంటే అయ్యో నువ్వు ఇలా చేస్తావా, ఇలా బతికించావా. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ ఇంట్లో ఒక చెల్లో అక్క ఇటువంటి తప్పు చేస్తే తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటే, నా చెల్లి, నేను ఎంతో ముద్దుగా పెంచుకున్న నా చెల్లి ఈ రోజున అయితే భర్తను కోల్పోయింది, ఈ రోజున పెద్ద పెద్ద బట్టలు వేసుకుని, చండాలంగా బట్టలు వేసుకుని బజార్ దానిలో తిరుగుతుంది అని మీరు నలుగురిలో వచ్చి మాట్లాడగలుగుతారా? అప్పుడు రారు. సంఘ సంస్కర్తలు మీలో అప్పుడు వాలరు. ఇప్పుడు మాత్రం ఒక్కొక్కరు లాలా లజపతి రాయి ఇంకెవరైతే ఉన్నారో సంఘ సంస్కృతులు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలన్నీ మీలోకి వచ్చేసి మీకు తోచినన్ని మాట్లాడేస్తారు. ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం, ఆవిడ ఎంచుకున్న దారి ఏంటో ఆవిడ బతుకుతుంది. ఆవిడ బతికేది కూడా అలా కొడుకు కోసం. వీలైతే అండగా నిలబడు, లేదంటే సాయం చేయి, లేదంటే పక్కకు దొబ్బే. చూసావా, నీకు నచ్చలేదా, మనసులో పెట్టుకో, దొబ్బే. అంతేగాని నువ్వు ప్రత్యేకించి వచ్చి కామెంట్ల రూపంలో తెలియజేసి చేయకండ్రా అయ్యా. ఎందుకంటే మీ బతుకులే సరిగ్గా ఉండవు, మన బతుకులే సరిగ్గా ఉండవు. ఒకరిని విమర్శించి, అందులో ఆడపిల్లని విమర్శించేస్తే నీకేం వచ్చేదిరా? నోరు మూసుకుని ఉండు, నీకు నచ్చకపోతే దొబ్బే. అంతేగాని ప్రతి ఒత్తాదులాగా వచ్చేసి నీకు నోటుకు వచ్చింది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది మాత్రం తగ్గించుకుంటే మంచిది. ఇక ఇందులో నేను ప్రత్యేకించి ఒకరి కోసం మాట్లాడుకోవాలి. వీడు గుర్తున్నాడు కదా, రావణ్. సారీ భయ్యా, నీ గురించి నేను తప్పుగా మాట్లాడాలని నేను అనుకోవట్లేదు, కానీ మ్యాటర్ వచ్చింది కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే, నీకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, లేకపోతే సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు నీకు. సో నీ వీడియో పెడితే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ చూస్తాడు. అందులో కొంతమంది పట్టించుకోకపోయినా, కొంతమంది తిట్టినా కానీ కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. నువ్వు వాళ్ళ కోసం వీడియో చేస్తున్నప్పుడు ప్రత్యేకించి ఒక పద్ధతిగా చేయాలి. నీ అభిప్రాయం ఏంటి? ఈ అమ్మాయి
తను ఒక వీడియో చేశాడండి అమృత గురించి. ఈ స్కర్ట్ వేసుకుని ఆ ఫోటో వేసేసి మరి ఇలా వేసుకుంది. ఫ్రెండ్స్, ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కరు ఇలాగా విమర్శిస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటని వీడియో చెప్పేశాడు. వీడి అభిప్రాయం వీడియో చెప్పేశాడు, పక్క వాళ్ళ అభిప్రాయం కూడా వీడియో చెప్పేశాడు. ఎవరు ఏమనుకుంటే నీకెందుకు? నీకు టాపిక్ దొరికింది, నువ్వేం చేయాలి? అమ్మాయి ఇలా ట్రోల్ చేసుకుంటున్నారు, ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు, నోరు మూసుకుని కూర్చోండ్రా ఎదవల్లారా, అమ్మాయి పని ఏదో అమ్మాయి చేసుకున్నప్పుడు మీకు సంబంధం ఏంట్రా అని చెప్పేసి ఒక పద్ధతి గల ఒక ఫోటో వేసి అమ్మాయి గురించి మాట్లాడు. అంతేగాని ఆ స్కర్ట్ వేసుకున్న ఒక ఫోటోని వేసేసి ప్రతి ఒక్కరి అభిప్రాయం నువ్వు చెప్పేసి నీ అభిప్రాయం కూడా అదే అని చెప్పేసావు. ఒరే సిగ్గుండారా నీకు? అసలు నువ్వు ఎంచుకున్న కంటెంట్లకి నువ్వు చెప్పే మ్యాటర్కి ఏమైనా సంబంధం ఉందా? నేను తప్పుగా మాట్లాడతలేదు, కాకపోతే ఇదే మ్యాటర్ నీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా జరిగితే సేమ్ ఇదే సిచ్యువేషన్ మన ఇంట్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా కొంతమంది మొగుడు చనిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంగేజ్లోనే ఉంటారు. సో వాళ్ళు తన లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది, ఇప్పుడు ఒకేలా ఉండరు. తను అర్థం చేసుకున్నాడు ఎవడన్నా వస్తే సెకండ్ పెళ్లి కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి నువ్వు ఫోటో వేసి మాట్లాడగలుగుతావరా? మాట్లాడలేవు. అంత గొప్ప సంస్కారం మనలో లేనప్పుడు పక్క వాళ్ళని విమర్శించేటువంటి బుద్ధి కూడా మనలో ఉండకూడదు. సో నీ సోది కోసం, నీ సోది కబుర్లు చెప్పడానికి, నీ సబ్స్క్రైబర్లకి ఏదో చెప్పాలని చెప్పేసి నానా చెత్త తీసుకొచ్చి, నానా పెంట తీసుకొచ్చి, అక్కర్లేని మ్యాటర్లు తీసుకొచ్చి చెప్పడం అనేది కరెక్ట్ కదా. నువ్వు హైలైట్ చేసి పడదు దాని మ్యాటర్ని. ఒరే సిగ్గు ఉండాలి, నువ్వు భారతదేశంలో పుట్టావు. మన ఆడవాళ్ళు చెడ్డ ట్రాక్లో ఉండొచ్చు, చెడుగా ప్రవర్తించవచ్చు, ఏదన్నా చేయొచ్చు, కానీ వాళ్ళ గౌరవాన్ని కాపాడేది మగవాడిగా అది మన బాధ్యత. కాపాడాల్సిన అవసరం లేదు కానీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇలా కెమెరా ముందుకు వచ్చి నీ అంత రొటీన్ మాటలు మాట్లాడి ప్రతి ఒక్కడు ఇన్స్టాలో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ చెత్త కామెంట్లు పెట్టే ముందు నాకు కూడా కూతురు ఉంది, నాకు కూడా ఒక చెల్లి ఉంది, వాళ్ళు ఏ ట్రాక్లోకి వెళ్తున్నారో అమ్మో వీళ్ళని జాగ్రత్త చూసుకుంటే నాకు మంచిది కదా అని చెప్పి ఒక ఇంగిత జ్ఞానంతో ఆలోచించి మీది మీరు చూసుకోండి, పక్క వాళ్ళ గురించి ఆలోచించకండి. అమృత కట్టేసుకుందో ఇంకేం వేసుకుందో మీకు ఎందుకురా? తన లైఫ్, తన జీవనం, తన ఇష్టం. నువ్వేమైనా రూపాయి పెడుతున్నావా? వాళ్ళ కుటుంబాన్ని ఏమైనా పోషిస్తున్నావా? నువ్వు ఏ మాత్రం కూడా ఉపయోగం లేని వాడివి ఏలెత్తి చూపించాల్సిన అవసరం నీకేంట్రా? నీకు ఏ సంబంధం లేదు. వీలైతే సాయం చేయి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. ఇది ప్రతి ఒక్కరు కామెంట్ చేసిన ప్రతి ఎదవకి, ప్రతి ఎదవకి చెప్తున్నాను. మీరు నిజంగా మగాళ్ళైతే ఒక ఆడపిల్ల గురించి ఇటువంటి దరిద్రపు కామెంట్లు ఎవడూ పెట్టడు. ఒకవేళ కామెంట్ పెట్టే ఫలమైతే ఒక ఆడదాని గురించి నేను మాట్లాడుతున్నాను, నా ఇంట్లో కూడా నా పెళ్ళాం ఉంది, నా చెల్లి ఉంది, నా అక్క ఉంది, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. ఏదో పెద్ద సంఘ సంస్కర్తలాగా ప్రతి ఒక్కడు ఎదవే, కానీ ఇది ఎవ్వడు ఒప్పుకోడు. ఒక అందమైన అమ్మాయి కట్టేసి ఏదో ఫోటో అప్లోడ్ చేసింది అని చెప్పి విచిత్రమైన కామెంట్లన్నీ పెట్టేశారు కదా. ఇలా ఉండకూడదమ్మా, ఆడపిల్ల ఇలా ఉండకూడదమ్మా అని చెప్పారు. ఇదే అమ్మాయి మీ దగ్గరకు వచ్చి డేట్కి వస్తామని అడిగితే లేదమ్మా నేను గొప్ప సంఘ సంస్కర్తని, నువ్వు ఇలాంటి దానో కాదు, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు ఇటువంటి ఆలోచనలకు వెళ్ళకూడదమ్మా, తప్పమ్మా అని ఎవడన్నా చెప్తాడా? సొంగ గార్చుకుని వెళ్ళిపోతాడు. ఎవడైతే కామెంట్లు పెట్టాడో ఆడ ముందు వెళ్ళిపోతాడు. అటువంటి కొజ్జనా కొడగలరా మీకెందుకురా కామెంట్లు పెట్టడం ఒక అమ్మాయి గురించి? ఒరే రావణ్గా, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వన్, నేను నీకు చెప్పే అంత సబ్స్క్రైబర్లు నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఒకడు గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పేదే సొల్లు మ్యాటరు. ఆ సొల్లు మ్యాటర్లోను కూడా ఇటువంటి రొటీన్ మ్యాటర్లు తీసుకొచ్చి, అక్కర్లేని మ్యాటర్లు తీసుకొచ్చి పెద్ద హైలైట్ చేసి వాళ్ళ పరువుని కాస్త తీయకుండా నీకు సంబంధించింది ఏదో అది తీసుకుంటూ నువ్వు అలా వెళ్ళిపోరా, నీ గురించి ఎవడో పట్టించుకోడు. అంతేగాని పనికిమాలి అన్నీ తీసి నీ సబ్స్క్రైబర్లకు నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావో, నీ వీడియోస్ అలా ఎలా చూస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇటువంటివన్నీ నువ్వు కట్ చేసి ఇటువంటి సొల్లి టాపిక్స్ ఏం తీయకుండా నీ పరంగా నువ్వు ఏదైతే తీసుకెళ్తున్నావో అటువంటి తీసుకెళ్ళి నువ్వు వీలైతే ఎవరైనా చేస్తావు అటువంటి వాళ్ళని ఖండించు. నువ్వు వీడియోలో చాలా క్లుప్తంగా చెప్పావు, వాళ్ళు బయట వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, దీని మీద మీ కామెంట్ ఏంటండి? బయట వాళ్ళు అభిప్రాయపడుతున్నారంటే ఆ అభిప్రాయపడ్డ వాళ్ళు నువ్వు ఖండించాలి. అటువంటి ఖండించడం మానేసి దీని మీద మీ కామెంట్ ఏంటి ఫ్రెండ్స్ అని నువ్వు మమ్మల్ని అడుగుతావా? ఎంతవరకు కరెక్ట్ బ్రో ఇది? సో నేను తప్పుగా నిన్ను అనుకోవట్లేదు, ప్రతి ఒక్కరు కూడా అనుకోవట్లేదు. ఇటువంటిది ఏమైనా ఉంటే తగ్గించుకుని మన దేశంలో ఉన్నటువంటి మన ఆడపిల్లల్లో ఎటువంటి దారులు వెళ్ళినా కానీ అది గుండెలో పెట్టుకుని క్షమించే గుణం మగవాడిలో ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మన పరువు మనమే కాపాడుకోవాలి, అది ఎవరైనా కానీ. సో ఎవరు దీన్ని కించపరచకుండా, ఇది హైలైట్ చేయకుండా తన దారిలో తను ఏదో తన జీవనం కొనసాగిస్తుంది, తను అలాగే బతకనివ్వండి. తన లైఫ్ తన ఇష్టం. ఆవిడిని మనం నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఎవ్వడికి లేదు. కాబట్టి ఇందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్ చేయండి. అంతేగాని నోటుకు వచ్చింది మాట్లాడితే మాత్రం నేను కూడా నా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ గురించి మాట్లాడతా.
ఓకేనా? ఇది మైండ్లో పెట్టుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందు. జై హింద్.